నాయకన్న మంచి వ్యక్తి. ఎందుకంటే కోవిడ్లో అందరికీ కూడా చాలా అందరికీ ఆదుకున్నాడు. కష్టకాలాల్లో ఉన్న వాళ్ళకి అకామాలకు కానీ పర్సనల్గా కానీ డబ్బు సహాయం కానీ కోవిడ్లో ఉన్న వాళ్ళకు అందరికీ చేశాడు. అట్లా ఇండియాలో చాలామంది అనారోగ్యంగా ఉన్నా కానీ ఇక్కడి నుంచి ఆయన వంతుగా చాలా సందర్భాల్లో డబ్బులు పంపించడం జరిగింది. అన్న వల్ల మేము కూడా అన్న సహాయం చేసి చూసి నేను కూడా కొద్ది గొప్ప అన్నతో పాటు నేను కూడా సహాయం చేయడం జరిగింది. ఇట్లాంటి కార్యక్రమాలు ఎన్నో జరిగినాడు. అలాగే జనసేన పార్టీ 30 రోజుల కార్యక్రమంలో అయితే 3 సంవత్సరాలు దిగ్విజయంగా ఇంతవరకు ఏ నాయకుడు కానీ కోవిడ్లో చేసిన దాఖలా లేవు. అలాంటి వ్యక్తి నాయకన్న. ఆయన వల్ల ఆయన చేసే సహాయం చూసి నిజంగా ఎన్నో సందర్భాల్లో నేను కూడా ఎందుకంటే ఈ విధంగా కూడా చేస్తారా అనే ఆలోచన నాకు కూడా వచ్చింది. ఆయన ఇలాగే ఇంకా 100 సంవత్సరాలు బాగా మంచిగా ఆయన ఆయురారోగ్యాలతో సిరి సంపదలతో బాగా ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ చిన్న. ఈరోజు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి మన బర్త్డే బాయ్, మన అందరి ఆప్త మిత్రులు, అన్నదమ్ములు శ్రీ బాణావతి రామచంద్ర నాయక్ గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. రామచంద్ర నాయక్ గారు ప్లీజ్. భారత్ మాతాకి, భారత్ మాతాకి. అందరికీ వందనాలు, శతకోటి వందనాలు. మా కుటుంబ సభ్యులందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. కుటుంబ పెద్దన్నయ్యకి శ్రీ కుదరవల్లి సుధాకర్ సార్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. అన్నయ్య, మీరు ఒక మంచి గ్రాడ్యుయేషన్, మంచి పొజిషన్లో ఉండి మాకు ఇంత తోడ్పాటుగా, ఇంత ఇదిగా మా మీద గౌరవంతో మీరు చూస్తున్నటువంటి ప్రేమ, మీ అభిమానం నిజంగా హద్దులు లేవు, చెప్పడానికి మాట రావట్లేదు. మన ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు గారు మీకు సత్కరించినటువంటి శాల్వాను తీసుకొచ్చి మీరు నా పైన చూపినటువంటి ఈ ప్రేమ మీకు నిజంగా శతకోటి వందనాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే చక్కగా బ్యానరు ఇంత బాగా డిజైన్ చేసి కలర్ఫుల్గా నిజంగా అనుకోకుండానే పసుపు కలర్లో మన పసుపు కలర్తో మీరు కూడా పసుపు సొక్క వేసుకురావడం. నేను రాజకీయంలో పుట్టిందే మన పసుపులో కాబట్టి నిజంగా నాకు గ్రీన్ అండ్ క్లీన్ నిజంగా చాలా ఆనందంగా ఉంది. నా పుట్టినరోజు సందర్భంగా చెప్తున్నాను, మీరు ఇండ్లకి వెళ్తే ప్రతి ఒక్కరు కూడా ఒక మంచి చెట్టు నాటి నా పుట్టినరోజుకి మీరు ఇచ్చి గౌరవంగా నేను భావిస్తాను. అలాగే నా స్నేహితుడు మా పగడాల అంజన్ కుమార్ గారు, నేను పోయినసారి బర్త్డే చేయకూడదు అనుకుంటే ఈసారి చేయాలని చెప్పి పట్టి మరి మన అంజన్ కుమార్ గారు చేయించారు. నిజంగా ఏ పూర్వజన్మలో చేసుకున్న సుకృతమో నాకు ఇటువంటి మంచి స్నేహితుడు దొరకడం నిజంగా నాకు ఆనందం. ఎక్కువ ఇంకా పొగిడితే మంచిది కాదు. నిజంగా మీకు హృదయపూర్వక ధన్యవాదాలు అన్నయ్య, ధన్యవాదాలు. అలాగే మరో స్నేహితుడు, నిజంగా త్రిమూర్తులని ఎందుకు పిలుస్తారో నేను యాక్చువల్గా నా జాతకం గురించి నాకు తెలుసు. అలాగే అంజన్ కుమార్ జాతకం గురించి మొన్న బర్త్డే చెప్పాను. మొన్న కూర్చొని మన శ్రీకాంత్ గారి జాతకం చూశాను. మీరు నమ్ముతారో నమ్మరో, మా ముగ్గురి ఒకటే జాతకాలు సార్, ముగ్గురిది ఒకటే జాతకాలు. అందుకే మేము ముగ్గురం కొట్టుకున్నా తిట్టుకున్నా మళ్ళీ ఒక దాటికి వచ్చేస్తాం. మా ముగ్గురి అదృష్ట సంఖ్యలు కూడా 8, మొత్తం కూడితే కూడా 8. మా ముగ్గురి కూడా ఒకే ఇది, అది మొన్నే తెలిసింది. అందుకే ఆటుపాట్లు అన్నీ చేసి ఇది ఉన్నామంటే నిజంగా స్నేహితుడు కష్టాల్లో ఉంటే ఆ కష్టాన్ని గ్రహించి ఎన్నుదన్నగా ఉండేటువంటి ఏకైక వ్యక్తి మా కాంచన శ్రీకాంత్ గారు. నిజంగా జన్మలను మర్చిపోలేను. ఇటువంటి ఇద్దరు స్నేహితులు, మీరిద్దరు నా కళ్ళు లాంటి వాళ్ళు. నిజంగా ఇటువంటి మంత్రులు సంపాదించినందుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి నేను శతకోటి పాదావందనాలు. ఆయన కారణ జన్ముడు. ఆయన గురించి ఈరోజు చెప్పడానికి ఏం లేదు. ఏ రాష్ట్రం ఆయన పాదం పెడితే ఆ రాష్ట్రం ఆయన దేవుడే. ఆయన ఆ రాష్ట్రంలో ఆయన్ని కారణ జన్ముగానే కొలుస్తారు. నిజంగా రఘుకుల తిలక, రామ తిలక అని చెప్పి అంటే నిజంగా ఆయన్ని ఎక్కడ వెళ్తే అక్కడ శ్రీరాముడు, శ్రీకృష్ణుడు. నిజంగా ఆయన అద్భుతం. ఆయన గురించి చెప్పడానికి ఇంకా మాటలు రాలేదు. మన స్నేహితుడు మనకు దుగ్గి శ్రీనివాస్ గారు నాకు ఎప్పటి నుంచో తెలుసు, చాలా మంచి మనిషి. నిజంగా ఇంత టైం కేటాయించి నా కోసం రావడం నిజంగా మీకు హృదయపూర్వక ధన్యవాదాలన్నా.
తెలుగుదేశం అధ్యక్షుడిగా ఉంటూ మన ఈశ్వరనాయుడు గారికి కూడా ఎన్నో పనులు ఉంటాయి. ఈరోజు నా జన్మదిన పురస్కారం వచ్చి నాకు విషయం చెప్పినందుకు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు అన్నయ్య. అలాగే నా యువకులు ప్రేమరాయల్, బాలా, సుబ్బు, మన ఆంజనేయులు గారు, మన తెలుగుదేశం యువ నాయకుడు శివ మద్దిపట్ల గారు, అలాగే మన చిన్నశెట్టిపల్లి అదే ఊరు అధ్యక్షులైనటువంటి మన ఓబులేష్ గారికి, అలాగే మన యువ నాయకులు భాస్కర్ గారికి, అలాగే మన పగడాల మురళన్న గారికి, మా అప్పిని చిరంజీవి గారికి, చైతికు, హేమంత్కి, మన వెంకటేష్ గారికి, అలాగే మన బండ్ల శ్రీను గారికి, అలాగే మన జనసేన నాయకులు చీర్ల మల్లి గారికి, మా ఎన్ఆర్ఐ సేవా జనరల్ సెక్రటరీ మన చంద్రశేఖరన్న గారికి, అలాగే మా ఏడుకొండలు మా మల్లికార్జున రెడ్డి గారికి, ఇంకా ఆఖరిగా నాకు తమ్ముడు ఒక ఆపద ఉంది, మా కొడుక్కి ఒక ప్రాబ్లం చేస్తాడంటే అన్న ఎనీ టైం ఫోన్ చేసి సింగిల్ టేకింగ్లోనే హ్యాండిల్ చేసి దాన్ని అంత ఇదిగా సాధించినట్టు ఏకైక వ్యక్తి అమ్మ హెల్పింగ్ హ్యాండ్ పెరుగు ప్రభాకర్ యాదవ్ వారికి నిజంగా నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇంకా నా స్నేహితులు, నా మిత్రులు, నా అన్నయ్య మా దామోదర్ అన్న గారికి పొద్దున్న డ్యూటీలో పాపం నా కోసం ముందే వచ్చి ఈరోజు వెయిట్ చేస్తున్నారు. మా రాజానాయుడు అన్న గారికి నిజంగా మీరందరూ చూపిస్తున్నటువంటి ప్రేమ నిజంగా మరువలేనిది. ఇంకా ఎక్కువ మాట్లాడితే నిజంగా అది దిష్టి తగులుతుంది. నిజంగా మీకు అందరికీ మరొక్కసారి శిరస్సు వంచి మీకు అందరికీ శతకోటి వందనాలు. నా గుండెల్లోనే మిమ్మల్ని చెప్పాను. మనస్ఫూర్తిగా మీకు మరొక్కసారి హృదయపూర్వక ధన్యవాదాలు అన్నయ్య. ఈరోజు చక్కగా మా వైఫ్ మంచి డ్రెస్ తీసింది. ఒకడు ఎప్పుడు వైట్ అండ్ వైట్ వేసుకుంటావు, ఈరోజు బ్లూ డ్రెస్ వేసుకోని చెప్పేసి యువకుని చేసింది, ఉత్సాహం చేసింది. నిజంగా మా వైఫ్ కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే మరొక్కసారి మీకు అందరికీ కూడా నిజంగా చేతులు మొక్కి నేను మీకు శిరస వచ్చి మరొక్కసారి మీ అభిమానం మరవలేంది ఎక్కువ